మరి పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని మాకు దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి. ప్రభా, మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. తిరిగి ప్రభాని దాసుని నిలవబెట్టుకుని ప్రభా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు అందిస్తారని ప్రభా వాక్యానుసారంగా జీవించడానికి మరి శ్రద్ధగా వాక్యాలను విని వాక్యానుసారంగా జీవించే మనసును మాకు అందరికీ దయచేయమని నీ వాక్కులు చెప్పే నీ బిడ్డనే మరి తండ్రి నీ పరిశుద్ధ ఆత్మతో నింపి మాకు కావలసిన వాక్కుల్ని దయచేస్తారని నమ్ముచు ఈ కూడికిన ఆది నుంచి అంతవరకు మీ నామ మహిమార్థమే జరిగిస్తారని నమ్ముచు ఈ కొద్ది ప్రార్థన మీ పాసన చేర్చుకోమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మన విభుని పూజ చేయుటకు రండి అన్న పాట రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవరును లేరని రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. కరుణాగల సోదరుండయ్యాన ధరణికే తెంచేనయ్యా. స్థిరముగా నమ్ముకొనినా మన కొసగు పరలోక రాజ్యమును రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. నక్కలకు బొరియాలుండే నాకాశ పక్షులకు గూళ్ళుండేను. ఒక్కింత స్థలమైనాను మన విభునికెక్కడ లేకుండేను. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. అపహాసములు చేయుచు నాయాననము పైను మియుచు కృపమాలి నా సైనికులందరూ నెపములెంచుచుగట్టిరి. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. కరమునందొక్కరెల్లు పుడకాను దిరముగాను నిచివారల్ ధరణిపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండ మనసును మ్రొక్కిరి. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని బట్టుదలతో నమ్మినా అట్టహాసముతోడను పరలోక పట్టణంబున చేర్చును. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. శక్తి గల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసెను. భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తితో నా ముక్తిని. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. త్వరపడి రండి రండి పరమ గురిని యొద్దకు మీరాలు. దరికి చేరిన వారిని ఈ
ప్రభువు ధర్మాడెన్నడు దూరము రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. సిలువను మోసి ఈ లోకంలో తల క్రిందులు చేయు తరుణం ఇదే అన్న పాట పాడుకో. సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. లేలేము సదరుడా నిద్ర నుండి ప్రకటించను యేసు నామమును. లేలేము సదరుడా నిద్ర నుండి ప్రకటించను యేసు నామమును. సోమరియేలా నిద్రించెదవు ఈ ధరను లేపెడు సమయమిదే. సోమరియేలా నిద్రించెదవు ఈ ధరను లేపెడు సమయమిదే. సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. పరిశుద్ధాత్మ కవచము తొడిగి నీ నడుము కట్టి తయారగుమా. పరిశుద్ధాత్మ కవచము తొడిగి నీ నడుము కట్టి తయారగుమా. సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిదే. సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిదే. సిలువను మోసి లోకమున తల క్రిందులు చేయు తరుణమిదే. లోకారక్షణకై ప్రభు యేసు దీక్షతో నరుదించెను ఈ ధరలో. లోకారక్షణకై ప్రభు యేసు దీక్షతో నరుదించెను ఈ ధరలో. వెలుగును మనకు ఇచ్చెను యేసు ఘనస్తుతులను పాడెడు సమయమిదే. వెలుగును మనకు ఇచ్చెను యేసు ఘనస్తుతులను పాడెడు సమయమిదే. సిలువను మోసి ఈ లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. పాతవి ఎల్లను గతించెనుగా పాత నిద్రను విడనాడు మికన్. పాతవి ఎల్లను గతించెనుగా పాత నిద్రను విడనాడు మికన్. సిలువా మర్మము నెరుగుమిప్పుడే కునికెడు సమయముగా దిది ప్రియుడా. సిలువా మర్మము నెరుగుమిప్పుడే కునికెడు సమయముగా దిది ప్రియుడా. సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. కలువరిగిరిలో సిలువదారి అయి వ్రేలాడితివా నా యేసయ్య అన్న పాట పాడు. కలువరిగిరిలో సిలువదారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువదారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో అన్యాయ
అన్యాయపు తీర్పు నంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా అన్యాయపు తీర్పు నంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా నా దోష క్రియలకై సిలువల బలి అయితివా నా దోష క్రియలకై సిలువల బలి అయితివా నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా కలువరిగిరిలో సిలువదారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా కలువరిగిరిలో దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై దారపోసి ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై దారపోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా కలువరిగిరిలో సిలువదారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా కలువరిగిరిలో ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలని ఆశ కలిగి ఉన్నట్లయితే సమయాన్ని ఇస్తా ఉన్నాం. దయచేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తా ఉన్నాం. మరణించే మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సాజండు సజీవుడాయే నిత్య జీవముని చుటకే సాజండు సజీవుడాయే తృణీకరింపబడెన్ విసర్జింపబడెన్ తృణీకరింపబడెన్ విసర్జింపబడెన్ దుఃఖక్రాంతుడాయే శ్వాసము భరించే మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సాజండు సజీవుడాయే నిత్య జీవముని చుటకే సాజండు సజీవుడాయే మన వ్యసనములను వహించన్ మన దుఃఖములను భరించన్ మన వ్యసనములను వహించన్ మన దుఃఖములను భరించన్ మనమెన్నిక చేయకయే మన ముఖమును త్రిపితిమి మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సాజండు సజీవుడాయే నిత్య జీవముని చుటకే సాజండు సజీవుడాయే మన అతిక్రమముల కొరకు మన దోష
అతిక్రమముల కొరకు మన దోషముల కొరకు మన నాదుడు శిక్షనుందే మనకు స్వస్థత కలిగే మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సాజండు సజీవుడాయే గొర్రెల వలె తప్పితిమి పరుగిడితిమి మన దారిన్ గొర్రెల వలె తప్పితిమి పరుగిడితిమి మన దారిన్ అరుదించే కాపరి అయి అర్పించే ప్రాణమును మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సాజండు సజీవుడాయే దౌర్జన్యమునందేను బాధింపబడేను దౌర్జన్యమునందేను బాధింపబడేను తన నోరు తెరువలేదు మనకై అత్రయధనమీయ మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సాజండు సజీవుడాయే ఎదిరింపాలేదెవరిన్ లేదే కపటము నోట ఎదిరింపాలేదెవరిన్ లేదే కపటము నోట యెహోవా నలుగగొట్టే మహావ్యాధిని కలిగించెన్ మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సాజండు సజీవుడాయే సిలువలో వ్రేలాడన్ సమాధిలో నుండెన్ సిలువలో వ్రేలాడన్ సమాధిలో నుండెన్ సజీవుడై లేచెన్ స్తోత్రము హల్లెలూయా మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సాజండు సజీవుడాయే హలో పాడి దేవుని మహింపరిచిన మరి లక్ష్మి అక్క గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో బ్రదర్ సునీల్ గారు ఉన్నారు, మా అత్త వాళ్ళ కుమారుడు. వారు కూడా లింగంపల్లి ప్రాంతంలో కింగ్స్ చర్చ్ అనే యొక్క సంఘానికి మరి వారు కూడా మరి కాపరులుగా ఉంటూ మరి మా అత్తతో పాటు సేవలో ముందు కొనసాగుతూ ఉన్నారు. వారి దినాన కుటుంబంతో పాటు మన మధ్యలో ఉండడం మనకి ఎంతో సంతోషకరం. కావున మరి ఒకరు ప్రార్థన చేసిన తర్వాత మనము సమయాన్ని అప్పగిద్దాం. మన మధ్యలో శాంతిప్రియ గారు ఉన్నారు, వారు ముందుకు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత మరి సునీల్ గారు వచ్చి మనకి దేవుని యొక్క వాక్యాన్ని అందజేస్తారు. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నానయ్యా. ఇదిగోనైనా ప్రభా, మరొక దినాన్ని ప్రభా 22వ రోజున ప్రభా
మేమందరము కూడా ప్రభా ఈ ఉపవాస దినంలో ప్రభా కూడి నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించటానికి ఆరాధించటానికి మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతట్లో ప్రభా మీ కాపుదల భద్రత ప్రభా యేసయ్య బిడ్డలపైన ఉంచి మంచిగా జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. అలాగే ప్రభా ముఖ్యమైన సమయానికి మేము వెళ్ళుచుండగా ప్రభా దైవ సేవకులు గొప్ప వాక్యాన్ని మా కొరకు సిద్ధం చేసి ఉన్నారు. మేము నమ్ముచున్నామయ్యా. ఆ వాక్యాన్ని విని ప్రభా మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా మా జీవితాలను మార్చుకోవడానికి మాకు సహాయం దయచేయండి. నీ సన్నిధిలో కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని, నా ప్రార్థనలో ఎటువంటి తప్పులను మందించి క్షమించమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, మరి అయ్యగారికి, మరి పాశ్రమ గారికి, సంఘానికి అందరికీ మీ అందరికీ నా వందనాలు. మరి దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమందున మా తండ్రి, మా స్తుతులపైన ఆశీనమైన దేవా, మీకే వందనాలు స్తోత్రం నాయన. ఈ సాయంకాల సమయంలో మీ పాదాల దగ్గరకు వచ్చేటకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకే వందనాలు. ఏ యోగ్యత లేని మమ్మల్ని నాయన మీ స్మృతిలో జ్ఞాపకం చేసుకుని సజ్జల లెక్కలో ఉంచిన దేవా, మీకే వందనాలు స్తోత్రం నాయన. మేము ఈ సాయంకాల సమయంలో అయ్యా మేము వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా మాట్లాడేవాడు నేను కాదు నాయన, మీరు మాతో మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించే మనసు మాకు దయచేసి మీ అభిషేకంతో మీరు మమ్మల్ని నడిపించమని, సాతాను మమ్మల్ని ఇక్కడ గలిబిలపరచుకున్నట్లు సహాయం దయచేయమని నా ఒక ప్రార్థన ప్రవేశంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి మనం అందరము లెంట్ సీజన్లో ఉన్నాం. మరి ఈ లెంట్ సీజన్ అనగా దేవునికి ఎంతగా చేరువవటం అన్నమాట. దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి యొక్క తరుణాన్ని బట్టి ఈ 2025 సంవత్సరంలో మరి శ్రమల కాలపు దినంలో దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడిచ్చిన మరి అవకాశము. ఈ శ్రమల కాల దినంలో దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఏంటంటే మన ఉపవాసము, లేకపోతే మన శరీరాన్ని మనం బాధపరచుకోవటమో కాదు, కానీ ఉపవాసం ఉంటూ ఆయనకి ఎంత దగ్గరగా అవుతున్నామో, ఆయనకి ఎంత సన్నిహితంగా ఉంటున్నామో, అంతేకాకుండా ఆయనకి చిత్తానుసారంగా మన జీవితాలు ఉంటున్నాయా లేదా అని చెప్పి దేవుడు మన నుంచి ఆశిస్తున్నటువంటి మెయిన్ ఈ శ్రమల కాలపు దినం యొక్క ఉద్దేశం. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట ఏంటంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనంతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనము. నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను. చాలా ఇక్కడ గమనించినట్లంటే ఈ శ్రమల కాలపు ఆరాధనలో ఈ 40 దినాలు మనం దేవుని దగ్గర గడుపుతున్నటువంటి సమయంలో దేవుడు నీ నుంచి నా నుంచి ఆశిస్తుంది ఏంటంటే మనము ఎలా ఉండాలంట, మనుషులను పట్టు జాలరులుగా ఉండాలని చెప్పి ఆయన ఆశ పడుతూ ఉంటున్నాడు. మనుషులను పట్టు జాలరులుగా అంటే మనం ఏదో వీధి సువార్త చేయటమో, లేకపోతే వీధులకు వెళ్ళిపోయి మనం ఏదో ప్రకటించడం అనే కాదు, కానీ మన జీవితము ద్వారా, మన ఆత్మీయ స్థితి ద్వారా మనం ఇతరులను దేవుని వైపు ఆకర్షించే విధంగా ఉండాలని చెప్పి ఆయన ఆశ పడుతూ ఉంటున్నాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను నిన్ను మనుషులను పట్టు జాలర్లుగా చేయొచ్చు. అయితే మనం మనుషులు పట్టు జాలర్లుగా మార్చబడాలి అని అంటే మనలో కొన్ని లక్షణాలు ఉండాలి. మొదటగా గమనించినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనము. నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతడి సహోదరునైన అంద్రయ అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచాను. ఇక్కడ మొదట గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం మనుషులు పట్టు జాలరుగా మార్చబడాలి అని అంటే మనం ఏం చేయాలంట, మొదట వల వేసేవారిగా ఉండాలి. ఎవరిలాగా ఉండాలి మనము? మన వలను ఉపయోగించే వారిలాగా ఉండాలి. ఇక్కడ వల మన ఆత్మీయ స్థితికి సాదృశ్యంగా ఉంటున్నది. మన ఆత్మీయ స్థితికి, మనం దేవుల్లో ఉన్నటువంటి పరిస్థితికి మన ఈ యొక్క వల సాదృశ్యముగా ఉంటున్నది. ఎప్పుడైతే మన వలను మనం ఉపయోగించే పరిస్థితిలో ఉంటామో మొదటగా అప్పుడు మనం మనుషులు పట్టు జాలర్లుగా ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే పేతురు, అంద్రేయ ఎప్పుడైతే యేసుప్రభువు వారు వారిని చూశారో వారు ఏం చేస్తున్నారంట, వారు వలను వేస్తూ ఉన్నారు. వారు వలను ఉపయోగిస్తూ ఉంటుండగా యేసుప్రభువు వారు వారిని చూచి మాట్లాడుతున్నటువంటి మాట, ఇదిగో నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తున్నాను.
ఈ రాత్రికాల సమయంలో నువ్వు నేను ఏ స్థితిలో ఉండాలంటే మన ఆత్మీయ స్థితిని ఇతరులు దేవుని వైపు తిరిగే స్థితిలోకి ఉండేలాగా మన ఆత్మీయ స్థితి ఉండాలి. మన ఆత్మీయ స్థితి అనే వలను మనము అన్యుల మధ్యలో ఉపయోగించే పరిస్థితిలో మనము ఈ రాత్రికాల సమయంలో ఉండాలి. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటున్నటువంటి గొప్ప ఉపవాసం ఏదన్నా ఉన్నదంటే, లేకపోతే ఆయన కొరకు నువ్వు సాన్నిధ్యంగా ఉండాలని కోరుకుంటున్నది ఏదన్నా ఉంటే, నీ వలను నువ్వు మొదటగా ఉపయోగించే స్థితిలో ఉండాలి. బైబిల్లో ఒక సన్నివేశాన్ని చూస్తూ ఉంటాం మనం. ఒకసారి చూద్దాం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనంలో గమనించినట్లయితే, 1వ వచనం నుంచి ఒకసారి చదివినండి. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం నుంచి. సైన్యాధిపతి అయిన గనుక అతడు అతడు కుష్ఠరోగి. చదవమ్మా. షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. చాలమ్మా. ఇక్కడ గమనించినట్లయితే నయమాను యొక్క జీవితాన్ని మన ముందు కనపడుతూ ఉంటున్నది. అయితే నయమాను అక్కడ ప్రతి విషయంలో దేవుడు అతనికి సాయం చేస్తున్నాడు కాబట్టి ప్రతి విషయంలో విజయాన్ని పొందుతూ ఉన్నాడు. కానీ అతనికి ఏంటంటే కుష్ఠరోగము ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వారు చెరపట్టుకొని తీసుకెళ్ళినటువంటి ఒక చిన్నది తన విశ్వాసాన్ని అక్కడ కనపరుస్తూ ఉంటుంది. తన వలను విసురుతా ఉంది. అక్కడ తన వలను ఉపయోగిస్తూ ఉంటుంది. ఆ చిన్నది అంటుంది, నా యజమానుడు కనుక షోమ్రోన్లో ఉన్నటువంటి ప్రవక్త దగ్గర కనుక వెళ్తే నా యజమానునికి స్వస్థత కలుగుతుంది అని మాట్లాడుతూ ఉంటుంది. ఆ చిన్నది అనుకోవచ్చు, నేను ఇక్కడ బానిసగా ఉన్నాను కదా, పని కోసం వచ్చాను కదా, నాకెందుకు అని అనుకోవట్లేదు. కానీ అక్కడ దేవుడు తెలియనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నయమాను యొక్క భార్యకి ఏమని చెప్తూ ఉంటాడంటే, నా యజమానుడు షోమ్రోన్లో ఉన్నటువంటి దైవజను దగ్గరికి వెళ్తే బాగుపడతాడని. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ చిన్నది వలను ఉపయోగిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ చిన్నది తన వలను ఉపయోగించిందో మనుషులు పట్టు జాలరుగా చిన్నది మార్చబడటం మనం చూస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఆ చిన్నదాన్ని మాట పట్టుకుని నయమాను ఆ షోమ్రోన్లో ఉన్నటువంటి దైవజనుడి దగ్గరికి వెళ్ళాడో ఆ నయమానుకి స్వస్థత అనేది కలిగింది. తర్వాత ఈ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి దేవుణ్ణి వెంబడించినట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆ దినాన ఆ చిన్నది కనుక తన వలను వాడిన పరిస్థితిలో ఉన్నట్లయితే అక్కడ కార్యము జరిగి ఉండేది కాదు. నేడు మన ఆత్మీయ స్థితిలో కూడా మన వలలను వాడే పరిస్థితిలో ఉండాలి. అప్పుడే మనం నిజమైన ఉపవాసము లేకపోతే నిజమైన దేవునికి మనము సన్నిహితంగా జీవిస్తున్నట్లు మన ఆత్మీయ స్థితి ఉంటున్నది. అక్కడ ఆ చిన్నది వాడిన వలను బట్టి నయమాను దేవుని రాజ్యానికి వారసుడైనట్లు మనము చూస్తూ ఉంటాం. ఇదిగో మనుషులను పట్టు జాలరుగా నేను మిమ్మల్ని చేస్తున్నాను అని పిలుస్తున్న దేవుడు మొదట నీ నుంచి నా నుంచి కోరుకుంటుంది ఏంటంటే, మన ఆత్మీయ జీవితం ద్వారా మన వలలను వాడే స్థితిలో మనము ఉండాలి. మన ఆత్మీయ స్థితిని బట్టి ఎందరో దేవుని వైపు తిరిగే స్థితిలో ఉండాలి. ఏదో వేషధారుల వలె కాక, లేకపోతే ఈ 40 దినాలు కొంతమంది మరి ఎలా ఉంటుందంటే, ఈ 40 దినాలు ఏదో ప్రాముఖ్యమైనది, లేకపోతే ఈ 40 దినాలే అన్నట్టు, ఈ 40 దినాలు మాంసం తినము, లేకపోతే పలానా తాగము, లేకపోతే మందు తాగము, సిగరెట్ తాగము అని అంటారు. మళ్ళీ 40 దినాలు అయిపోగానే మరలా పాత జీవితము పాతదే. దేవుడు కోరుకుంటున్నది అది కాదు. ఆయన నీ నుంచి నా నుంచి కోరుకుంటున్నది ఏంటంటే, మన వలలను మనము నిత్యము వాడే స్థితిలో మన ఆత్మీయ స్థితి ఉండాలి. ఎప్పుడైతే ఆ చిన్నది తన వలను వాడిందో నయమానుని దేవుని రాజ్యానికి నడిపించింది. అదే స్థితిలో నువ్వు నేను కూడా ఉండాలని చెప్పి ఆయన ఆశ పడుతూ ఉన్నాడు. ఇంకోటి రెండోదిగా మనం గమనిద్దాం. రెండో అంశం గమనించినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనము. అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరైన యోహాను అను మరి 2 సహోదరులు
తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా వారిని చూచి వారిని పిలిచాను. మొదటగా మనం ఏం చేయాలంటే మన వలలను బాగు చేసుకోవాలంట. రెండోదిగా ఏమంటున్నాడు, మొదటిగా మన వలను వాడే స్థితిలో ఉండాలి. రెండోదిగా ఏమని అంటున్నాడు, మన వలలను మనము బాగు చేసుకోవాలి. ఈ జాలర్లు ఏం చేస్తూ ఉంటారంటే వేటకి వెళ్ళొచ్చినాక వేటలో చేపలతో పాటు నానా చెత్త చెదారం అంతా వలలో చేరుకుంటూ ఉంటుంది. కాబట్టి వారు వచ్చి ఏం చేస్తూ ఉంటారంటే ఆ వలలో ఉన్నటువంటి ఆ చెత్తనంతా తీసివేసి వలలను బాగు చేసుకుంటూ ఉంటారు. అయితే మన ఆత్మీయ స్థితిలో కూడా, మన ఆత్మీయ యాత్రలో కూడా ఎంతో చెత్త అనేది, లేకపోతే దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అయితే మనం మనుషులు పట్టు జాలరుగా మార్చబడాలంటే మన వలలను మనము బాగు చేసుకోవాలి. ఎప్పుడైతే మన వలలను మనం బాగు చేసుకుంటామో, మన అనుదినము ఆయన వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మన వలలను ఎప్పుడైతే మనం బాగు చేసుకుంటామో అప్పుడు మనము మనుషులు పట్టు జాలరులుగా మార్చబడతా ఉంటాం. దావీదు జీవితంలో అదే జరుగుతూ ఉంటుంది. బెత్షెబా విషయంలో ఒక దినాన యుద్ధానికి వెళ్ళాల్సినటువంటి దావీదు మీద తిరుగుతూ ఉంటుంటే బెత్షెబాను చూసి పాపం చేసినాక నాతాను ప్రవక్త వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు, ఆ మనుషుడవు నీవే. దేవుడు పంపిస్తూ ఉంటున్నాడు దావీదు దగ్గరికి. దావీదు పాపం చేశాడు, మర్చిపోయాడు. దేవుడు పంపిస్తూ ఉంటున్నాడు. దావీదు జీవితంలో కూడా తన వలలో చెత్తా చెదారం అనేది వచ్చేసింది. ఎప్పుడైతే ఉండకూడనటువంటి ప్రదేశంలో దావీదు నిలబడ్డాడో, ఆయన యుద్ధంలో ఉండాల్సినటువంటి దావీదు, యుద్ధ భూమిలో ఉండాల్సినటువంటి దావీదు ఎప్పుడైతే యుద్ధ భూమిలో లేకుండా తాను ఉండాల్సిన చోట్ల ఉండకుండా వేరే చోట్ల ఉండటం వల్ల ఏం జరుగుతుంటే తన ఆత్మీయ స్థితిలో చెత్తా చెదారం అంతా పేరుకుపోయింది. పాపము చేయటానికి కారకుడైపోయాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, ఆ మనుషుడవు నీవే. దేవుడు పంపిస్తూ ఉంటున్నాడు, ప్రవక్తను పంపించి మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో దావీదు నువ్వు చేసినటువంటి పాపం ఇది అని మాట్లాడినప్పుడు దావీదు పశ్చాత్తాపడి తన వలను బాగు చేసుకున్నాడు. విడిచిపెట్టాడా దావీదు? లేదు. అయ్యా నన్ను కడుగయ్యా, అయ్యా నా పాపమును తీసివేయా, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకయ్యా, ఇస్సోపుతో నన్ను కడుగయ్యా, హిమము కంటే తెల్లగా నన్ను కడుగయ్యా అని నా వలను బాగు చేయయ్యా అని చెప్పి దావీదు దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. మన జీవితంలో కూడా కూర్చొని చోట్లలో కూర్చోవటం వల్ల, వెళ్ళకూడని చోట్లకు వెళ్ళటం వల్ల, వినకూడని వినటం వల్ల, చూడకూడని చూడటం వల్ల మన జీవితంలో ఎప్పుడైతే పాపం ప్రవేశిస్తుందో, అయితే ఇప్పుడు మనం చేసుకోవాలంటే మన వలను మనము బాగు చేసుకోవాలి. ఎప్పుడైతే మన వలను మనం బాగు చేసుకుంటామో దేవుడు నిన్ను నన్ను ఒక మనుషులు పట్టు జాలరుగా మార్చుకుంటూ ఉంటాడు. ఈ శ్రమల కాల దినంలో దేవుడు నిన్ను నా నుంచి నీ నుంచి కోరుకుంటుంది ఏంటంటే మనం ఇంకా ఎక్కువగా ఆయనకి దగ్గర కావాలని చెప్పి, ఆయనకి ఇంకెంకో సాన్నిధ్యంగా ఉండాలని, మనలో పాపరహితమైనటువంటి జీవితము, పాపమునకు తావు లేకుండా ఆయన స్వరూపంలోనికి మలచబడి ఆయనకు యోగ్యకరమైనటువంటి స్థితిలో, ఆయన హృదయానుసారులుగా మనం జీవించే స్థితిలోకి మనం మలచబడాలని చెప్పి ఆయన ఆశపడుతూ ఉంటాడు. అంతేకాదు కానీ ఏదో వచ్చాము పోయాము, లేకపోతే ఈ 40 దినాలు ఉపవాసం ఉన్నాము, 40 దినాలు దేవుని సన్నిధిలో గడిపాము, 40 దినాలు రోజు సాయంత్రం ప్రార్థనలో గడిపామంటే కానే కాదు. మన వలలను ఉపయోగించే స్థితిలో ఉండాలి, మన వలలను మనము బాగు చేసుకునే స్థితిలో ఉండాలి. పేతురు జీవితంలో కూడా అదే జరుగుతుంది. అప్పుడు వరకు దేవునితో నడిచినటువంటి పేతురు, ఒకసారి చూద్దాం మత్తయి సువార్త 26వ అధ్యాయము 69 వచనం నుంచి 75 వచనాలు. చదువు.
చాలు. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. చూడండి, పేతురు జీవితంలో అప్పటి వరకు యేసు ప్రభు వారితో నడిచినటువంటి పేతురు, అప్పటి వరకు యేసు ప్రభు వారు చేసినటువంటి అద్భుత కార్యాలు చూసినట్టు పేతురు ఒక సమయం వచ్చేసరికల్లా యేసు ప్రభు ఎవరో తెలియదని చెప్పి ముమ్మార్లు బొంకినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. అతని జీవితంలో కూడా తన వలలో చెత్త చెదారము చేరిపోయింది. ఎప్పుడైతే కోడి కూసిందో ముమ్మార్లు బొంకినాక అప్పుడు పశ్చాత్తాపడి ఏడుస్తా ఉన్నాడు. తన వలను పేతురు అప్పుడు బాగు చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ పరిచర్య మొదలుపెట్టినటువంటి పేతురు మరలా వెనకకి తిరిగి చూడలేదు. మన జీవితంలో కూడా మన వలలను మనము బాగు చేసుకునే స్థితిలో ఉండాలి. మన యొక్క పరిస్థితిలో, ఆత్మీయ స్థితిలో ఎక్కడైతే పడిపోతున్నామో, ఎక్కడైతే తప్పిపోతున్నామో, ఎక్కడైతే కూర్చోకూడనటువంటి ప్రదేశాల్లో కూర్చుంటున్నామో, ఎక్కడైతే నడవకూడనటువంటి ప్రదేశాల్లో మనం నడుస్తున్నామో, ఎక్కడైతే చూడకూడని వినకూడనివి అటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నామో, ఎక్కడైతే దానివల్ల మనకు ఆత్మీయ స్థితికి ఆటంకంగా ఉండి పాపం మనలోకి ప్రవేశిస్తుందో అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మన వలను మనము బాగు చేసుకోవాలి. పాపపు స్థితిని విడిచిపెట్టేసి మన వలలను ఎప్పుడైతే బాగు చేసుకుంటామో అప్పుడు మనము మనుషులను పట్టు జాలరులుగా మార్చబడతాం. మొదటిగా మన వలలను ఉపయోగించే స్థితిలో మనం ఉండాలి. రెండోదిగా మన వలలను మనము బాగు చేసుకునే స్థితిలో మనం ఉండాలి. మూడోదిగా మనం గమనించినట్లయితే లూకాసు వార్త 5వ అధ్యాయం 2వ వచనము. జాలరులు తమ వలలను కడుగుచుండిరి. మొదటిగా వలలను వాడుతూ ఉన్నారు, రెండోదిగా వలలను బాగు చేసుకుంటున్నారు, మూడోదిగా ఏం చేస్తూ ఉంటున్నారు, వాళ్ళు వలలను కడుగుకుంటున్నారు. మన ఆత్మీయ స్థితిలో కూడా ఈ 3 అనుభవాలు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనుషులను పట్టు జాలరులుగా మారుస్తూ ఉంటాడు. ఈ శ్రమల కాల దినంలో దేవుడు నా నుంచి కోరుకుంటున్నది ఏంటంటే ఈ 3 అనుభవాలు మనము కలిగి ఉండాలి. ఒకటి, మన ఆత్మీయ స్థితిలో మన వలను మనం వాడే స్థితిలో ఉండాలి. రెండోదిగా మన వలను బాగు చేసుకునే స్థితిలో ఉండాలి. మూడోదిగా మన వలను కడుక్కునే స్థితిలో ఉండాలి. నిత్యము మన జీవితాన్ని, మన ఆత్మీయ స్థితిని ఆయనకి యోగ్యకరంగా ఉంచుకోవాలంటే మన వలలను మనము కడుక్కుంటూ ఉండాలి. ఒకసారి గమనిద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. యోబు వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చాను. చాలండి, ఇక్కడ గమనించాల్సిన విషయం చూడండి. యోబు తన కుమారుల స్థితిలో జీవితంలో వారు ఎక్కడైనా పాపము చేశారేమోనని చెప్పి విందు దినం అయిపోగానే ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కరికి దహన బలిని, వారిని పరిశుద్ధపరచడానికి ఒక్కొక్కరి కోసము దహన బలిని ఏర్పాటు చేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. వారు పాపము చేశారేమో, పాపం వల్ల ప్రవేశించిందేమో, దేవుణ్ణి ఏమైనా దూషించారేమో అన్న ఉద్దేశంతో వారిని పరిశుద్ధపరచడానికి వారి వలలను యోబు కడుగుతా ఉన్నాడు. మన జీవితంలో కూడా నిత్యము మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. పాపం ఎక్కడ ప్రవేశించిందో మన పాపము మనలోంచి వెళ్ళిపోలాగన మన వలలను మనం ఎప్పటికప్పుడు కడుక్కునే స్థితిలో ఉండాలి. దేని ద్వారా కనుక్కోవాలి? వాక్యం ద్వారా మన వలలను
కడుక్కుంటాం. మన ఆత్మీయ స్థితిని కడుక్కుంటూ ఉండాలి. మన వాక్యం ద్వారా మనల్ని శుద్ధిపరుచుకుంటూ పాపరహితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆయనకి సాన్నిహిత్యంగా ఆయన స్వరూపంలోనికి మలచబడాలి. అదే మనకు నిజమైనటువంటి శ్రమల కాలపు ఆరాధన, లేకపోతే ఆయనకు యోగ్యకరమైనటువంటి ఆరాధనగా ఉంటుంది. అంతేకాని ఏదో మనం వచ్చాం పోయామన్నట్టు కాదు, కానీ మన వలలను మనం ఉపయోగించే స్థితిలో ఉండాలి. రెండవదిగా మన వలలను బాగు చేసుకునే స్థితిలో ఉండాలి. మూడవదిగా మన వలలను కడుక్కునే స్థితిలో ఉండాలి. కీర్తన 51వ కీర్తనలో కూడా దావీదు అదే చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తను పాపం చేశాడని ఎప్పుడైతే ప్రవక్త ద్వారా చెరిపిబడ్డాడో 51వ కీర్తన అంతా చదివితే అదే ఉంటుంది కదా. అయ్యా నన్ను శుద్ధిని చేయి, నన్ను కడుగయ్యా, హిసోపుతో కడుగయ్యా. 51వ అధ్యాయం అంతా తన వలనను కడుక్కుంటాము మనం దావీదు యొక్క జీవితంలో మనము చూస్తూ ఉంటాం. మానవులైనటువంటి మనం కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. ఎప్పుడైతే మనం దాన్ని తెలుసుకుని మరలా దేవుని వైపు తిరిగి దేవుని దగ్గర పశ్చాత్తాపడి దేవుని దగ్గర మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, మన వలనను మనం కడుక్కుంటామో, అప్పుడు దేవుడు మనలను మనుషులను పట్టు జాలర్లుగా మారుస్తూ ఉంటాడు. మొదటగా నీ వలను నువ్వు ఉపయోగించే ఆత్మీయంగా నువ్వు ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటావో, నీ ఆత్మీయ స్థితిని బట్టి ఇతరులు దేవుని వైపు తిరిగేటట్టు ఉండాలి. కానీ మన ఆత్మీయ స్థితిని బట్టి మన దేవుని నామానికి అవమానం తెచ్చే పరిస్థితులు ఎప్పుడు మనము ఉండకూడదు. మనల్ని చూసి వీరా అనేటట్టు మనం ఉండకూడదు, కానీ వీరు దేవుని భయం కలిగినటువంటి వారు, లేకపోతే దేవుని అనుసరించే బిడ్డలు అని చెప్పుకునే స్థితిలో ఉండాలి. కానీ కొన్ని జీవితాలు ఎలా ఉంటాయంటే, మనం మందిరంలో ఉన్నంత వరకు సౌమ్యంగా ఉంటాం, ప్రేమ కలిగి ఉంటాం. ఇంటికి వెళ్ళేసరికల్లా పక్కన వాళ్ళకి మనకి పడదు. చిన్న విషయాల్లో ఒక కాగితం ముక్క ఇంట్లో పడితేనే ఊరుకుంటామా? అక్కడే మనం చూపించాల్సింది క్రీస్తు ప్రేమను చూపించాల్సినటువంటి స్థితి అదే. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు ప్రేమను ప్రతి విషయంలో చూపిస్తూ ఉంటావో, ప్రతి విషయంలో నువ్వు ఇతరులను క్షమించే స్థితిలో ఉంటావో, అప్పుడే నీ వలను నువ్వు వాడుకునే స్థితిలో ఉంటావు. అంతేగాని మనం ఏదో పైకి క్రైస్తవులుగా చూపించుకుంటూ క్రైస్తవులు అని చెప్పుకుంటూ మన ఆత్మీయ స్థితిలో కనుక మార్పు లేనట్లయితే మన జీవితంలో మార్పు అనేది ఉండదు. ఆయన నిన్ను నన్ను వాడుకునే స్థితిలో ఉండడు. ఆయన నిన్ను నన్ను ఈ లోకానికి ఒక ఉద్దేశంతో తీసుకొచ్చాడు, ఒక ప్రణాళికతో నన్ను తీసుకొచ్చాడు. ఆయన నువ్వు నేను ఆయనకు పనికొచ్చే పాత్రలుగా ఉండాలని చెప్పి ఆయన నిన్ను నన్ను సృష్టించాడు. ఈ సాయంకాల సమయంలో మనం అందరం ఆయన సన్నిధిలో ఉన్నామంటే ఆయన ఒక ఉద్దేశాన్ని మన పట్ల కలిగి ఉంటున్నాడు. ఒక ఉద్దేశపూర్వకంగానే నిన్ను నన్ను ఆయన నడుపుతున్నటువంటి దేవుడు, నిన్ను నన్ను బలపరుస్తున్నటువంటి దేవుడు, తన కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి దేవుడు. ఈ రాత్రికాల సమయంలో నా నుంచి ఆయన కోరుకుంటున్నది ఏంటంటే, మనము మనుషులను పట్టు జాలర్లుగా ఉండాలి. ప్రతి నిత్యము మన అడుగులో ప్రతి అడుగు దేవుని చిత్తానుసారమైనటువంటి అడుగా కాదా, దేవునికి యోగకరమైనటువంటి అడుగా కాదా, దేవునికి ఇష్టానుసారమైనటువంటి స్థితిలో మన ఆత్మీయ స్థితి ఉంటున్నా లేదా మనం పరీక్షించుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి స్థితిలో మనము ఉంటాం. నిత్యము మన వల్లను బాగు చేసుకుంటూ మన వల్లను కడుక్కుంటూ ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగాలి. ఎందుకంటే ఈ భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ఎప్పుడు ఏం జరగబోతుందో తెలియనటువంటి పరిస్థితి. మనం నేటి వారమే కానీ రేపటి వారము కాదు. ఈ క్షణం కనపడి మరలా ఆవిరైపోయేటటువంటి నీటి బుడగ లాంటి వారం మనము. ఇటువంటి అశాశ్వతమైన దాని కొరకే మనం ఎంతో వెర్రివీగుతూ ఉంటాము. అయితే దేవుడు నా నుంచి కోరుకుంటుంది అంటే, మనం అందరము ఆయన స్వరూపంలోనికి మలచబడి ఆయనకి యోగ్యకరమైనటువంటి పాత్రలుగా మలచబడి ఆయన నిత్య రాజ్యంలో మనం అందరము కనపడాలని చెప్పి ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. నా పాపముల నిమిత్తము శిలువలో మనం ఇంకను బలహీనంగా ఉండగా, ఇంకను మనం పాపంలో ఉండగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణాన్నే మన కొరకు ప్రాణం పెడుతూ కూడా ఆయన మన కొరకు ప్రార్థించినటువంటి దేవుడు. ఈ రాత్రికాల సమయంలో నా ఆత్మీయ స్థితి లేకపోతే మన ఆత్మీయ యాత్ర ఎట్లా ఉండాలంటే, మనము మనుషులను పట్టు జాలర్లుగా ఉండాలి. అప్పుడే ఆయన మనల్ని సృష్టించిన దానికి ఒక ఉద్దేశానికి ఒక అర్థం అనేది ఉంటుంది. లేకపోతే దానికి ఆయన మనల్ని మన పట్ల కలిగినటువంటి ప్రణాళికకు ఒక అర్థం అనేది ఉంటున్నది. అంతేకాని మనము కనుక ఆయనకు పనికిరానటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి మాట, మన వలలను మనము బాగు చేసుకోవాలి.
మన వలలను మనము కడుక్కోవాలి. ఏ రకంగా అయితే దావీదు భక్తుడు ఆయన ప్రార్థించినప్పుడు తన దిండు తేలిపోయిందంట, తన పరుపు తేలిపోయేంత వరకు ఏడ్చి కన్నీటి పెట్టి ప్రార్థించి తను చేసినటువంటి పాపాన్ని కడిగి వేసుకున్నాడు. మన స్థితిలో కూడా ఎటువంటి పాపం మన జీవితంలో వెళ్తుందో, ఎటువంటి పాపం మనల్ని విడిచిపెట్టలేని స్థితిలో మన ఆత్మీయ స్థితి ఉంటున్నదో ఈ రాత్రి కాల సమయంలో మనం గమనించుకుని మన వలలను బాగు చేసుకుని మనం ఎప్పుడైతే ముందుకు సాగుతామో అప్పుడు ఎలా ఉంటుందంటే అదే గమనిద్దాం ఒకసారి. లూకా సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. వారు అలాగు చేసి విస్తారమైనటువంటి చేపలు పట్టిరి. ఎలాగూ చేసి వారు తమ వలలను వాడి తమ వలలను బాగు చేసుకుని తమ వలలను కడుగుకొని వారు అలాగూ చేసిన విధానాన్ని బట్టి వారు ఏం చేశారంటే విస్తారమైనటువంటి చేపలను పట్టారు. మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనము మన వలలను మన ఆత్మీయ స్థితిలో వాడే స్థితిలో ఉంటామో, ఎప్పుడైతే మన వలలను బాగు చేసుకునే స్థితిలో ఉంటామో, మన వలలను కడుగునే స్థితిలో ఉంటామో, అప్పుడు విస్తారమైనటువంటి ఆత్మీయ ఫలాలు మనము కూడా పొందుకుంటాం. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను కదా, అదే జాలరులో మనం అప్పుడు విస్తారమైనటువంటి చేపలు మనకు పడతాయి. ఎప్పుడైతే మన వలలను వాడుతామో, మన వలలను బాగు చేసుకుంటామో, మన వలలను కడుక్కుంటామో, అప్పుడు విస్తారమైనటువంటి చేపలు మన వలలో కూడా పడతాయి. మన ఆత్మీయ స్థితిలో కూడా మనము కూడా విస్తారమైనటువంటి అభివృద్ధిని చూడగలుగుతాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటున్నటువంటి అదే, ఆయన మన నుంచి ఆశిస్తున్నది అదే. మనం ఆయనకు యోగ్యకరమైనటువంటి స్థితిలో జీవిస్తూ, ఆయనకు నమ్మకమైనటువంటి స్థితి, ఒక యథార్థమైనటువంటి స్థితిని కలిగి పాపరహితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన రాక వరకు మన పోక వరకు మన వలలను వాడుకుంటూ మన వలలను బాగు చేసుకుంటూ మన వలలను కడుక్కుంటూ మనం ఎప్పుడైతే ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగుతామో మనము కూడా విస్తారమైనటువంటి అభివృద్ధిని మన ఆత్మీయ స్థితిలో చూడగలుగుతాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. మంచి వాక్యాన్ని అందించిన మరి సునీల్ కుమార్ గారికి మా సంఘం తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న వినయ్ కుమార్ గారు వచ్చి ఆఖరి ప్రార్థన చేస్తారు. మరి 10th క్లాస్ సిపిఎస్సి ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు రిజల్ట్స్ గురించి ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాం. 10th క్లాస్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఇంకా రాస్తున్నారు, ఆ బిడ్డల గురించి ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాం. ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు రిజల్ట్స్ గురించి ప్రేయర్ చేయాల్సిందిగా కోరుచున్నాం. అదే రీతిగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల గురించి, అలాగే May 1st, 2nd, 3rd జరగనైన మీటింగ్స్ దేవుని మహిమార్థమై ఘనంగా జరుగులాగున మన మధ్యలోకి వచ్చిన జయప్రకాష్ గారు మంచి వర్తమానాన్ని మనకు అందించలాగున ప్రార్థన చేద్దాం. అలాగే ఈ దినాన్ని మరి పావని రమేష్ గారి కుటుంబం మన నిమిత్తమై స్నాక్స్ అరేంజ్ చేశారు, వారి కుటుంబం మిత్తం కూడా ప్రార్థన చేయాల్సిందిగా వినయ్ కుమార్ గారిని కోరుచున్నాం. గనుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము ప్రభువా. అయ్యా మరి ఈ యొక్క శ్రమల కాల దినాల్లో ప్రభువా 21 రోజులు ప్రభువా మా జీవితాల్లో గడిచిపోయినప్పటికీ ప్రభువా 22వ దినాన్న ప్రభువా మా బిడ్డలందరినీ కూడా ప్రభువా నీ సంఘంలో ఆయన సమకూర్చి అయ్యా ఇంతవరకు ప్రభువా నీ పాటల ద్వారా మమ్మల్ని మహింపరిచిన విధానాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభువా. అయ్యా మరి ఈ యొక్క ప్రత్యేక సమయంలో ప్రభువా మరి నీ దాసుని నిలబెట్టుకుని ప్రభువా మాకిచ్చిన వర్తమానాన్ని బట్టి నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభువా. మత్తయి సువార్త ద్వారా నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం. ఇదిగో నా యొద్దకు రండి మీరు అయ్యా మరి నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాలర్లుగా మరి నేను చేస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు ప్రభువా. నిజమే ప్రభువా. మరి నాయన మరి మేము మీ దగ్గరికి వస్తే మేము ఏ విధముగా మేము బలపడాలో నీ దాసుని ద్వారా తెలియపరిచారు. అయ్యా మా వలలు ఏ విధముగా ఉన్నాయో మాకు ఉన్న వలలు మేము ఏ విధముగా నాయన వాడాలో, ఏ విధముగా బలపరుచుకోవాలో, ఏ విధముగా నాయన మరి ఆ వలలను మేము కడుగుకోవాలో ప్రభువా ఆ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచారు. అయ్యా నయమానుని జ్ఞాపకం చేశారు, దావీదుని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా. నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. బిడ్డ ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభువా. అయ్యా మాటలు ప్రభువా మా హృదయంలో మేము భద్రపరుచుకుని ప్రభువా నీ బిడ్డలుగా మేము ముందుకు కొనసాగుతున్న వేళ అయ్యా మరి నాయన
నీ యొక్క రక్షణలో మేము ఎదుగుతున్న వేళ ప్రవ్వా, నీవు ఇచ్చిన ఆత్మీయ వలలను మేము ఏ విధముగా ప్రవ్వా ఈ లోకములో మేము నాయన ఏ విధముగా భద్రపరచగాలో మమ్మల్ని ఆ వాకుల ద్వారా బలపరిచిన దేవాని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రవ్వా. అయ్యా మరి ఇదిగో నాయన ఇట్టి జీవితం కలిగిన మేమందరము కూడా ప్రవ్వా అయ్యా దినదినము ప్రవ్వా మా వలలను మేము కడుగుకునే వారిగా మేము ఉండటానికి నీ కృపను దయచేయమని అడుగుచున్నాను. అయ్యా ఇటు రీతిగా ప్రవ్వా నాయన ఈ శ్రమల కాల దినం 22వ దినాన్న ప్రవ్వా మరి నాయన కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు పేరుని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. రాలేక ప్రభు గృహాల్లో ఉంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. మరొక తరుణాన్ని వారి బిడ్డలకి దయచేయమని అడుగుతున్నాను ప్రవ్వా. అయ్యా నీవు ఇచ్చిన ఆ రక్షణ వలలను ప్రవ్వా మేము దినదినము ప్రవ్వా నాయన బాగు చేసుకునే వారిగా మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాం ప్రవ్వా. అయ్యా మరి ఇంతవరకు నువ్వు చేసిన సహాయాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం. అయ్యా ప్రార్థన అవసరతలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు నాయన దినదినము నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. బలహీనుల కొరకు అనారోగ్యంగా ఉన్న వరకు కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వా. స్వస్థపరిచి దేవుడు నీవు మాకుండగా ప్రవ్వ మేము ఎవరికి వెరుతుము ప్రవ్వా. అయ్యా ఇటు రీతిగా ప్రవ్వ మా సంఘాన్ని, సంఘ బిడ్డలను, సంఘ కుటుంబాలను అందరినీ కూడా నాయన నువ్వు సజీవులుగా ఉంచి ప్రవ్వా నీ సన్నిధిలో మమ్మల్ని బలపరిచినందుకే నీ కొందనాలు స్తోత్రాలు. అయ్యా మరి అంత మాత్రమే కాకుండా ప్రవ్వా మరి నీ సేవకుడు వాక్యం చెప్పిన మరి నీ సేవకుని కూడా జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారు చేస్తున్న సేవా పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. అనేక ఆత్మలను ప్రవ్వా మరి నీ సన్నిధికి చేర్చే ధన్యతను బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వా. అదే రీతిగా ప్రవ్వా ప్రార్థన అవసరత కలిగిన ప్రతి కుటుంబాన్ని పేరుని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మరి ముఖ్యంగా ప్రవ్వా 10th క్లాస్ CBSE ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు ప్రవ్వా. మంచి నాయన రిజల్ట్ వచ్చి ప్రవ్వా వారు నీలో ఆనందించే బిడ్డలుగా వారు ఉండడానికి నీ కృపణ దయచేయండి ప్రవ్వా. మరి నాయన అలాగే నాయన స్టేట్ సిలబస్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రవ్వా. వారు నాయన మరి ఎగ్జామ్స్ రాసి ఉన్నారు కనుక ప్రవ్వా మరి రాస్తున్నారు కనుక నాయన మరి ఇంకా రాయవలసిన ఎగ్జామ్లో మంచి జ్ఞానాన్ని దయచేయండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి. అలాగే ప్రవ్వా LKG నుండి ప్రవ్వా PG వరకు అనేక మంది ప్రవ్వా ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రవ్వా. ఎవరైతే నీ సహాయాన్ని కోరి ఉన్నారో, ఎవరైతే ప్రవ్వా మరి నీ మీద ఆశ కలిగి ప్రవ్వా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, మరి నా యొక్క ఆరోగ్యంలో నేను ఎగ్జామ్స్ రాయిస్తున్నప్పుడు అయ్యా మరి నన్ను నాయన మరి నాకు మంచి జ్ఞానాన్ని ఇస్తాడని ఎవరైతే ఆశ కలిగి ఉంటారో ప్రవ్వా వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అందరూ కూడా మంచిగా రాసి ప్రవ్వా మరి నీ సన్నిధిలో బహుగా సంతోషించే బిడలుగా వారు ఉండడానికి నీ కృపణ దయచేయమని అడుగుతున్నాను. మరి ఆత్మీయ తల్లి గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా మా మధ్యలో ఉన్న శంకర్రావు గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకే నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రవ్వా. అదే రీతిగా ప్రవ్వా మే నెల 1, 2, 3 తరగతుల్లో జరగనున్న మరి నాయన ఆ యొక్క నాయన మీటింగ్స్ నిమిత్తం కూడా నీ పాద సన్నిధిలో ప్రవ్వా దినదినము ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వా. ప్రార్థన చేసిన ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అనేకులుగా ప్రవ్వా మరి ఆ 3 దినాలు నీ వర్తమానం విని ప్రవ్వా అయ్యా మరి నీ యొక్క నామములో నాయన అనేక ఆత్మలు రక్షింపబడేలాగా నీ కృపణ దయచేయమని అడుగుతున్నాను ప్రవ్వా. రానున్న దైవ సేవకులను కూడా మరి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మంచి ఆరోగ్యాన్ని బిడ్డకు దయచేయండి అయ్యా. వాతావరణాన్ని నీ ఆధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా మీటింగ్స్ 3 రోజులకి కావలసిన ప్రతి అవసరతను ప్రభువా నీ నామంలో తీర్చమని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా మేము కాదు ప్రభువా మహిమ పొందేది నీవే మహిమ పొంది అనేక ఆత్మలు నీ సన్నిధికి రాగలిగే గొప్ప ధన్యత సంఘం ద్వారా రాగలగటానికి నీ కృపణ దయచేయమని అడుగుతున్నాను అయ్యా. ఇటు రీతిగా ప్రభువా ఈ దిన కార్యక్రమాలు అన్నీ కూడా జయకరంగా జరిగించిన విధానాన్ని బట్టి నీ కొందనాలు అయ్యా. మరి ప్రాముఖ్యంగా ప్రభువా ఇది నాన్న ప్రభువా మరి సంఘ బిడ్డలందరినీ కూడా ప్రేమించి ప్రభువా మరి నాయన పలహారాన్ని తీసుకువచ్చిన ప్రభువా రమేష్ పావని కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీలో ఇంకను బలపడేలాగా నీ కృపలో అనేక దీవెనలు పొందుకునేలాగా నీ కృపను దయచేయమని అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ త్వరలో రానున్న నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తిరిగి సోమవారం దినాన్న మరి 23వ మరి దినం మనం జరుపుకుందాం శ్రమల కాలంలో. అందరూ కూడా మరి సమయానికి రావాల్సిందిగా కోరుచున్నాం. అదే రీతిగా రేపు పరిశుద్ధ దినం కనుక మరి మనందరం కూడా మరి వీలైన వాళ్ళు ఉండి మరి కార్పెట్లు వేసి చైర్లు కూడా అన్నీ మరి మందిరాన్ని సిద్ధపరిచి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం.